మంత్రశాస్త్రం ఇటువంటివన్నీ కూడా రాబోయే రోజుల్లో మన విశ్వవిద్యాలయాలలో అంటే యూనివర్సిటీస్లో చక్కగా చదువుకునేటువంటి గవర్నమెంట్ ద్వారా చక్కగా చదువుకునేటువంటి రోజులు వస్తాయి. ఎందుకు అంటే ఆయుర్వేద మందులు అందరికీ రోగానికి అది చాలా బెస్ట్. ఇవన్నీ మనకు తెలుసు కదా. ఆయుర్వేద మందులు, ఆయుర్వేదాన్ని కనిపెట్టిన వారు కూడా ఆచార్యవర్యులే. హిందూ వేదశాస్త్రాలు అందించిన ఆచార్యవర్యులు. యోగ శాస్త్రం, మెడిటేషన్ అలాంటిదే ఈ మంత్రశాస్త్రం కూడా. జ్యోతిష్యం ఇది వచ్చి హిందువులకు మాత్రమే సంబంధించింది కాదు, అందరికీ సంబంధించినది. మనుషులుగా పుట్టినటువంటి ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోగలిగినదే ఈ జ్యోతిష్య శాస్త్రం, అలాగే మంత్రశాస్త్రం కూడా. ఇప్పుడు హిందువుకే జాతకం చూడాలి అలానేం లేదు. మనిషిగా పుట్టినటువంటి ప్రతి ఒక్కరికి, ఈ భూమిపై పుట్టిన ప్రతి ఒక్కరికి జాతకం ఉంటుంది, అందరూ చూపించుకోవచ్చు. అందుచేత నేను చెప్తున్న